వెల్కమ్ టు మెకానైన్ టీవీ. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన సీజ్ ఫైర్ ప్రపంచానికి ఇదొక శాంతి ఒప్పందం. కానీ అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో మాత్రం ఇదొక అతిపెద్ద వ్యూహాత్మక వెన్నుపోటు. నిన్నటిదాకా పాకిస్తాన్ ఈ ఒప్పందాన్ని తామే స్వయంగా కుదిర్చామని, ప్రపంచాన్ని తామే కాపాడామని గొప్పలు చెప్పుకుంది. కానీ ఆ గొప్పల వెనుక ఉన్న పచ్చి నిజం ఇప్పుడు బయటపడింది. ఇరాన్ను ఒప్పించిన మిత్రదేశంగా కనిపిస్తున్న పాకిస్తాన్ నిజానికి అమెరికా చేతిలో ఒక కీలు బొమ్మగా మారిపోయింది. ఫైనాన్షియల్ టైమ్స్, అలాగే న్యూయార్క్ టైమ్స్ లాంటి గ్లోబల్ మీడియా సంస్థల ప్రకారం పాక్ ప్రధాని సోషల్ మీడియాలో చేసిన ఒక శాంతి ప్రతిపాదన పోస్ట్ ఆయన సొంతంగా చేసింది కాదు. ఆ స్క్రిప్ట్ రాసిచ్చింది సాక్షాత్తు అమెరికా వైట్ హౌస్. అసలు అమెరికా చెప్పినట్లే పాకిస్తాన్ ఎందుకు ఆడింది, ఇరాన్ కు ఎందుకు వెన్నుపోటు పొడిచింది, ఈ డీల్ లోకి చైనాను పాక్ ఎందుకు లాక్కొచ్చింది? శనివారం ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న అమెరికా ఇరాన్ చారిత్రాత్మక భేటీ వెనుక ఉన్న ట్రంప్ లక్ష్యాలేంటి? లెబనాన్ పై దాడులు ఆగకపోవటంతో ఇరాన్ ఎందుకు రగిలిపోతోంది? అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. కేవలం శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని పదే పదే నిరూపితమవుతోంది. అమెరికా ఇరాన్ దాడుల విరమణ వ్యవహారంలో పాకిస్తాన్ దౌత్యం కూడా అచ్చం ఇలాగే ఉంది. ఏప్రిల్ 7న ఇరాన్ పై ఖచ్చితంగా దాడి చేస్తారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కానీ తెర వెనుక వైట్ హౌస్ అధికారులు మాత్రం యుద్ధం కంటే చర్చలే మేరని భావించారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో పాక్ కేవలం అగ్రరాజ్యం ఆదేశాలను అమలు చేసే ఒక మధ్యవర్తిగా, ఒక కీలు బొమ్మలా మాత్రమే వ్యవహరించింది. ఇరాన్ కు ద్రోహం చేసి అమెరికా చెప్పినట్లే ఆడింది. దీనికి బహుమతిగా పశ్చిమాసియా రాజకీయాల్లో పాకిస్తాన్ కు భారీ ప్రాధాన్యత ఇవ్వాలని అమెరికా డిసైడ్ అయింది. అందులో భాగంగానే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మధ్య ఇస్లామాబాద్ వేదికగా ఒక సమిట్ ప్లాన్ చేశారు. అమెరికా ఇరాన్ ఒప్పందం వెనుక 3 కీలకమైన అంశాలు దాగి ఉన్నాయని న్యూయార్క్ టైమ్స్ స్పష్టం చేసింది. యుద్ధానికి బదులు దౌత్యాన్ని ఎంచుకున్న అమెరికాకు పాకిస్తాన్ బెస్ట్ చాయిస్ గా కనిపించింది. ఎందుకంటే ఇరాన్ కు పాక్ పొరుగు దేశం, పైగా ఈ యుద్ధం సమయంలో పాక్ పై ఇరాన్ ఎలాంటి దాడులు చేయలేదు. కాబట్టి పాక్ కు ఒక తటస్థ హోదా ఉంది. ఇక అత్యంత సంచలనమైన విషయం ఏంటంటే పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సోషల్ మీడియాలో కాల్పుల విరమణ గురించి చేసిన ఒక ప్రఖ్యాత పోస్ట్ స్వతంత్రంగా చేసింది కాదు. ఆ పోస్ట్ డ్రాప్ ను ముందే అమెరికా వైట్ హౌస్ కు పంపి వాళ్ళు ఓకే అన్నాకే ఆయన పోస్ట్ చేశారు. దీన్ని బట్టి ఇస్లామాబాద్ పూర్తిగా అమెరికా చేతిలో కీలు బొమ్మగా మారిపోయిందని స్పష్టమవుతోంది. అమెరికా వేసిన మొదటి ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. దీంతో పాకిస్తాన్ వెంటనే తన ఆల్ వెదర్ ఫ్రెండ్స్ అయిన చైనా సహాయం కోరింది. బీజింగ్ రంగంలోకి దిగి చేసిన ఒత్తిడి జోక్యంతోనే ఇరాన్ చివరకు ఆ కాల్పుల విరమణకు తలొగ్గింది. ఈ డీల్లో భాగంగానే ఈ శనివారం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో ఒక చారిత్రాత్మక శాంతి సమావేశం జరగబోతోంది. దీనికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ హాజరు కానున్నారు. దీని వెనుక అమెరికాకు 2 టార్గెట్లు ఉన్నాయి. మొదటిది పాకిస్తాన్ ద్వారా ఇరాన్ పై మరింత ఒత్తిడి పెంచడం. రెండవది మిడిల్ ఈస్ట్ పాలిటిక్స్ లో పాక్ కు ప్రాధాన్యత కల్పించి దాన్ని శాశ్వతంగా తన గుప్పెట్లో ఉంచుకోవడం. పాక్ ఆడుతున్న ఈ అమెరికా గేమ్ ఇప్పుడు ఇరాన్ కు స్పష్టంగా అర్థమైపోయింది. ఇరాన్ అధికారికంగా పాకిస్తాన్ ను నిందించకపోయినా తీవ్ర అసంతృప్తిలో ఉంది. దీనికి ప్రధాన కారణం లెబనాన్. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ లెబనాన్ పై దాడులు ఆగుతాయని ఇరాన్ కు హామీ ఇచ్చారు. కానీ ఇజ్రాయెల్ లెబనాన్ పై బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ స్పందిస్తూ అమెరికా కాల్పుల విరమణ హామీలను ఎలా ఉల్లంఘిస్తుందో ప్రపంచం చూస్తోంది అని మండిపడ్డారు. పాక్ ఇచ్చిన మాటలు ఫేక్ అని ఇరాన్ కు తేలిపోయింది. ఇరాన్ తో ఉన్న స్నేహం కంటే అమెరికా ప్రయోజనాలకే పాక్ పెద్దపీట వేసి వారికి పచ్చి ద్రోహం చేస్తుందని అంతర్జాతీయ దౌత్య వర్గాలు కోడేకొస్తున్నాయి. పాకిస్తాన్ ఏ దేశానికి నమ్మకమైన మిత్రుడు కాదని ఈ సంఘటనతో మరోసారి ప్రూవ్ అయింది. ఇస్లామిక్ బ్రదర్హుడ్ పేరుతో ఇరాన్ ను బుట్టలో వేసి అమెరికా చేతిలో పెట్టింది ఇస్లామాబాద్. ఒకవైపు లెబనాన్ లో పౌరులు ప్రాణాలు కోల్పోతుంటే పాకిస్తాన్ మాత్రం ఇస్లామాబాద్ మీటింగ్ లో అమెరికా పక్కన కూర్చుని మరి గ్లోబల్ పాలిటిక్స్ లో మైలేజ్ కోసం చూస్తోంది. శనివారం జరగబోయే ఈ జేడీ వాన్స్ మీటింగ్ లో ఏమైనా సంచలనాలు జరుగుతాయేమో వేచి చూడాలి.